హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సౌమ్య వ్లాగ్స్. చాలా రోజులైనాక వీడియో చేస్తున్నాను. ఇన్ని రోజులు పెద్ద గ్యాప్ హాలిడేస్ అనమాట. నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. నా కబోర్డ్ మొత్తం సర్దేసేసుకున్నాను నీట్‌గా. అన్నీ ఎళ్ళే టైంలో ఎక్సైట్‌మెంట్ తోటి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని అన్నీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు నావన్నీ నైటే అంతా నీట్‌గా పెట్టుకున్నాను. ఇప్పుడు మా రివాన్ష్ ఉన్నాయి బట్టలు. సో, చిన్న పిల్లల బట్టలు ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి, ఎట్లా నీట్‌గా ఫోల్డ్ చేయాలి, నేను ఎలా పెట్టుకుంటున్నానో వీడియో ఇప్పుడు ఫస్ట్ టైమ్ వీడు వీడియో తీసేటప్పుడు పక్కకు పెట్టుకొని మరి ఈరోజు చేస్తున్నాను నేను. పడుకోనుండే కరెక్ట్ టైంకి లేచిండు నేను వీడియో చేద్దామనే టైంకి. సో, ఇవన్నీ బట్టలు ఇన్నున్నాయన్నమాట అసలు. ఎట్లా ఇప్పుడు ఇన్ని బట్టలు ఫోల్డ్ చేయాలి వీనివైతే. కానీ టెడ్డీ బేర్‌తోటి మంచి క్యూట్‌గా ఆడుకుంటున్నాడు. హాయ్ చెప్పు నాన్న హాయ్. కూర్చుంటున్నాడు. చాలా చాలా యాక్టివ్ అయిపోయిండు. నాకైతే అసలు ఫుల్ నవ్వొస్తుంది. చూడు హాయ్ చెప్పు. అక్కడ చూడు. చలో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము పిల్లల బట్టలు ఫోల్డ్ చేయడము. చిన్న పిల్లలు. సో మా రివాన్ష్ బట్టలు క్యూట్ క్యూట్ చిన్న చిన్న బట్టలు వీనివైతే ఇంకా వస్తున్నాయి వీనికివి. ఇంకా ఏం చెప్పాలి? చాలా యాక్టివ్ అయిపోయిండు. ఫుడ్ స్టార్ట్ అయింది. సో, నేను ఏం ఫుడ్ పెడుతున్నానో అది కూడా ఒక వ్లాగ్ చేస్తాను. మినీ వ్లాగ్ పెడతాను. ఉగ్గే స్టార్ట్ పెడుతున్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కేమో సెర్లాక్ పెడుతున్నాను. అండ్ లంచ్‌కి, డిన్నర్‌కి ఉగ్గు. కొద్ది రోజులైనాక టైం తీసుకొని స్నాక్స్ స్టార్ట్ చేయమని చెప్పింది డాక్టర్. చూస్తున్నారు ఏంటి అమ్మ కంటిన్యూయస్‌గా మాట్లాడుతుంది అని. ఇవి మిమ్మీలా తీసుకున్నానని చెప్పాను కదా! ఇప్పుడైతే జస్ట్ వన్స్ ఒక్కసారి ఏసాను. తర్వాత ఎయలేదు. ఇప్పుడు దీనికి రాను కూడా రాదిది. ఆల్మోస్ట్ అన్నీ మిమ్మీలా, ఫస్ట్ క్రైలా అవే ఉన్నాయి వీనికి. చిన్న చిన్న బట్టలు మంచి నీట్‌గా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను పక్కకి. కబోర్డ్‌లో పెట్టేటప్పుడు చూపిస్తాను ఎంత నీట్‌గా పెడతానో. చిన్న డ్రాయర్ రివాన్ష్ కోసం తీసుకున్నాము. అమ్మని చూస్తుండు ఏం చెప్తుందమ్మా అని. ఓ నాన్న అక్కడ చూడు. వన్ హ్యాండ్‌కి. అన్నీ సెట్ చేసేసి ప్యాంట్స్ ఒక దగ్గర, షర్ట్స్ ఒక దగ్గర, హ్యాండ్ కీస్ అట్లా పెట్టుకుంటాననమాట. ఇన్ కేస్ ఏమైనా సెట్స్ అలాంటివి ఉంటే సెట్స్‌తో పెట్టేసుకుంటాను. కొత్తయి ఏమైనా ఉంటే పక్కకు పెట్టుకుంటాననమాట. లైక్ బయటికెళ్ళినప్పుడు. వన్ క్యాప్ క్యూట్‌గా ఉంటాడు. ఆ క్యాప్ పెడితే మాత్రం లెట్స్ సీ ఎలా కనిపిస్తాడు. ఇదిగో ఇక్కడ చూడు. సో, చిన్న పిల్లల బట్టలు ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఈ హ్యాండ్ ఇలా సింపుల్‌గా నీట్‌గా చిన్నగుంటాయి కదా! అంత ప్రాబ్లమ్ ఏమి ఉండవు చిన్న పిల్లల బట్టలు ఫోల్డ్ చేయడానికి. ఇవి హ్యాండ్స్ ఒక దగ్గరికి ఇలా చేసి ఫోల్డ్ చేసేసుకోవాలి. దీన్ని మనం 2 ఫోల్డ్స్‌గానన్నా పెట్టుకోవచ్చు. 3 ఫోల్డ్స్‌గానన్నా పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఫోల్డ్స్ చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా సింపుల్‌గా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. చిన్న బట్టలు కదా అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఎక్కువ ఫోల్డ్ చేసుకోవడానికి ఇవి. అన్నీ అంతే సింపుల్‌గా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసి ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు నీట్‌గా. ప్యాంట్స్ కూడా ఇలా 2 ఫోల్డ్స్ చేసుకొని దీన్ని కూడా సేమ్ లైక్ ఇందాక టీ షర్ట్స్ ఎలా ఫోల్డ్ చేసుకున్నామో ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదా ఇలా కాకపోయినా మనము దీన్ని ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసుకుంటారు కదా! ఇట్లా చేసుకొనైనా సేమ్ అలానే ఉంటుంది. ఇలా అయినా చేసుకోవచ్చు అన్నమాట.
అన్నీ వచ్చేసినాయి. మస్తు యాక్టివ్ అయిపోయిండు. ఫుల్లు సతాయిస్తుండు. అబ్బా! వీని అల్లరిది కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఎంత సతాయిస్తుండే తెలుసా? ఫుడ్ తినిపియనీకే మాత్రం ఫుల్లు చుక్కలు చూపిస్తుండు నాకు వీడు. ఓని ఇంకా ఏం చెప్పాలి? అమ్మనే చూస్తూనే ఉంటావా రివాన్స్ స్వెటర్ రైనీ సీజన్‌కి పనికొస్తుందని ఉంది. కానీ ఎక్కువ ఏసుకోనే లేడు తెలుసా? ఆల్మోస్ట్ రైనీ సీజన్ గూడా అయిపోనీకొస్తుంది. ఏసుకోనే ఏసుకోడు. అమ్మని మాత్రం ఇట్లా ఇంట్రెస్టింగ్‌గా ఏం చెప్తుందమ్మా అని అమ్మనే చూస్తూ ఉంటాడు. చాలా క్యూట్ బాయ్ అనమాట. కూర్చుంటుండు. ఏదైనా సపోర్ట్ తీసుకొని నిల్చోడానికి గూడా ట్రై చేస్తుండనమాట. అంత యాక్టివ్ అయిపోయిండు రివాన్ష్. ఇక ఆడుకో. నీదేనా ఈ షర్ట్? ఒక్క దగ్గర ఉండడు. ఎంత సతాయిస్తుండో. కానీ చాలా మంచిగా తనంతా తను ఆడుకుంటుండు. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడైతే ప్రతిదానికి అమ్మ 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 అని ఊరికే ఏడ్చేవాడు. ఇప్పుడు తనంతా తను ఆడుకుంటుండు. పెద్దోడైపోతుండు మరి మా కన్నయ్య. చూడు హాయ్ చెప్పురా. అసలు ఆగుతలేడు. నీదేనా దివాన్షిది? వీడి ఫోటోషూట్స్ తీయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో మొత్తము అంత ఖరాబ్ చేసేస్తుండు. ఎంత కష్టంతో లాస్ట్ మంత్ ఫోటోషూట్ చేసినాను, మొత్తం ఖరాబ్ చేసేసిండు. ఇంకా నేను అది కూడా బ్లాగ్ వేద్దాం అనుకున్నాను కానీ మొత్తము ఏమో అంటే లైక్ సరిగా రాలేదు. సో దట్ ఈస్ ద రీజన్ నేను బ్లాగ్ వేయలేను అది. ఇంకా చూడు. కానీ వినాయక చవితి ఫుల్ ఎంజాయ్ చేసిండు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మేము. అవునా? వాడికి ఏది కావాలో అది తీసుకునేదాకా ఆగడు. ఇంకేం కావాలి చెప్పు? ఏం కావాలి? ఏమున్నాయి? ఇగో ఇది తీసుకో. హ్యాపీ? నో, నీ తీత కాదని నోట్లో పెట్టుకోవద్దు. ఎంజీ చిన్న పిల్లలతో ఏదైనా పని పెట్టుకోవాలంటే అవ్వట్లేదు. వీడు పడుకున్నాక నైట్ 10 o'clockకి నేను పెట్టుకుంటున్నాను. ఏదైనా పని చేసేది ఉంటే చేసుకుంటున్నాను. అస్సలు ఆగట్లేడు వీడు. నా వీడియో మొత్తం డిస్టర్బ్ చేస్తుండు. అండ్ ఇంకేం చెప్పాలంటే ఈ మధ్యలో వీని వల్ల టైం కూడా ఉండట్లేదు నాకు వీడియోస్ చేయడానికి. వీనే చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పాకుతున్నాడు కదా, వెళ్ళిపోతున్నాడు ఎక్కడంటే అక్కడ. ఇన్ కేస్ నేను బెడ్ పైన కూర్చోబెడితే కూడా కింద ఎక్కడ పడతాడో అని భయం అవుతుంది. అంత స్పీడ్ అయిపోయింది అనమాట రివాన్ష్. కదా నువ్వు స్పీడ్ అయిపోయినావు కదా. అమ్మో, ఇది నీ ప్యాంటేనా నాన్న? ఇప్పుడు తెలిసి వస్తుంది అనమాట మదర్స్ ప్రాబ్లం ఎట్లుంటుంది, మదర్ అంటే ఏంటా అని. మనం అమ్మ అయినాకనే మన అమ్మ వాల్యూ తెలిసి వస్తుంది అంటారు కదా. సో నాకు మాత్రం పక్క తెలిసి వచ్చింది. ఆగు నాన్న, ఏం కావాలి నీకు? ఏమి ఇవ్వాలి రివాన్ష్కి? హ్యాండ్కి ఉంచిచ్చినాయి రివాన్ష్. టెడ్డీ బేర్ ఇచ్చినాను, అన్నీ ఇచ్చినాను. ఆడుకోవా? సెట్. అమ్మయ్య. ఓయ్ అమ్మా, ఈరోజు కాని పని నా వీడియో. వాన్ బట్టలు వాడే చూసుకుంటున్నాడు. నన్నైతే అస్సలు చేయనియట్లేడు వీడియో ఈరోజు. ఎట్లా వస్తుందేమో కానీ పిల్లలతోటి పని ఏదైనా పెట్టుకుంటే అస్సలు చెయ్యలేము. వాని ఆటలు వానికి. అమ్మ పైనుంచి ఆడుకుంటున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. బోబో చాలా అల్లరి ఎక్కువైపోయింది రివాన్ష్ది. ఏం చేయాలి రివాన్ష్? ఇంత అల్లరి చేసి ఏం చేసి అమ్మ? చూడు ఏం తింటున్నాయి నువ్వు. వీనివన్నీ చిన్న చిన్న బట్టలు. ఇంకా 3 to 6 months, అదే 4th monthలో వేసిన బట్టలు కూడా ఇంకా వస్తున్నాయి వీనికి. ఇంకా అంతే ఉన్నాడు. ఈ మధ్యలో లాస్ట్ మంత్ ఫీవర్ వచ్చింది వీనికి. వామ్మో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట మేమైతే. ఫస్ట్ టైం వానికి ఫీవర్ వచ్చింది. ఎంత 10 days అని ఉంది. కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. అస్సలు చూడలేకపోయినాము మేమైతే వాని బాధ. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఏమో చూసారు.
మెడిసిన్ ఇచ్చారు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది అని. నార్మల్‌గా యూరిన్ టెస్ట్ అట్లా చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట వీడికి. సో, ద రీజన్ ఈస్ ద డైపర్స్ కంటిన్యూస్ ఏసినందుకు. చిన్న పిల్లలకి చాలా కేరింగ్‌గా ఉండాలి. అది నా మిస్టేక్. డైపర్ కొంచెము 4 అవర్స్‌కి ఒకసారి డైపర్ చేంజ్ చేయాలంట. సో, నేను చేయలేను, నాకు తెలీదు. అయితే దానివల్ల వానికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంకా దానికి మెడిసిన్ ఇచ్చారు. అది వాడాక తగ్గిపోయింది. ఫీవర్ తగ్గిపోయింది. హి ఈస్ ఓకే. మొత్తం బక్కగా అయిపోయిండు అట్లా ఫీవర్ వచ్చి వాడైతే. ఆల్రెడీ బక్కగానే ఉంటాడు. ఇంకా బక్కగా అయిపోయిండు. వీక్, డల్ అయిపోయిండనమాట. వాడినైతే అసలు చూడలేకపోయినాము. ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయిండు. 15 డేస్ నుంచి కొంచెం బెటర్ అనమాట. ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది వానిలో. ఫుడ్ కూడా తినలేడు అసలు. కష్టపడి మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళాము. అక్కడ అమ్మనే అంతా చూసుకుంది. ఇంకా ఫుడ్ తినిపియడము అంతా అలవాటు చేసింది వీనికి. ఇంకా నేను కూడా అమ్మని చూసి నేర్చుకున్నాను. సో, కొంచెం బెటర్ అనమాట. మళ్ళీ మొన్న వ్యాక్సిన్‌కి వెళ్ళాము. కొంచెం వెయిట్ కూడా గెయిన్ అయ్యిండు. పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక మిస్టేక్ అయితేనే ఉంటుంది. అది నేను చూసినాను. సో, డైపర్స్ మాత్రం ఎక్కువ యూజ్ చేయొద్దంట పిల్లలకి. వాళ్ళకి ఫ్రీగా ఓపెన్‌గా పెట్టడమే బెటర్. ఇన్ కేస్ మీరు ఇంట్లో ఉంటే ఓపెన్‌గా పెట్టేసుకోవచ్చు. బయటికి ఎక్కడికన్నా వెళ్తే యూజ్ డైపర్స్ అని చెప్పిండ్రు. ఇంకా నేనైతే ఇంట్లో ఆల్మోస్ట్ వానికి ఓపెన్‌గానే వదిలేస్తున్నా. అట్లా అంటే వాళ్ళకి ఫ్రీగా యూరిన్ పాస్ చేసేటప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ అట్లా టైట్‌గా ఏం ఉండొద్దంట. సో, అది ఒక రీజన్. చిన్న ఒక డైపర్ వల్ల అంత ఫీవర్ వచ్చింది. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేను. ఎంత వీక్ అయిపోయిండంటే అంత వీక్. అసలు చూడలేకపోయినా నేనైతే వాడిని. కానీ ఇప్పుడు కొంచెం మంచిగా అయిండు. అబ్బా! ఆడుకుంటుండు. ఫీవర్ వచ్చినప్పుడు ఏడుస్తూనే ఉండు. కంటిన్యూస్‌గా ఏడుస్తుండు. ఎందుకో అర్థం కాదు. పిల్లలకి వానికి నోరుందా చెప్పడానికి ఫీవర్ వచ్చినప్పుడు? ఇంకా మనమే ఓపికతో చూసుకోవాలి. ఓయ్! ఇక్కడ చూడు ఎలా ఆడుకుంటుంది చూడు. మొత్తం వానికి 4 సైడ్స్ ప్యాకింగ్ చేసి పెట్టేసిన నేను. లేకపోతే ఉరుకుతూనే ఉంటాడు. కింద పడనీకి కూడా ఇంకా పోడు. అంత స్పీడ్ అనమాట. సూపర్ స్పీడ్ అయిపోయింది ఇప్పుడు. చిన్న బట్టలు అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్నీ ఫోల్డ్ చేసేసినాను. అండ్ ఇవి ఇప్పుడు మన కబోర్డ్‌లో పెట్టేయాలి. వీనికి కబోర్డ్ లేదు. కొత్తది తీసుకోవాలనుకుంటున్నాము. బట్ కొంచెం టైం పడుతుంది. తీసుకున్నప్పుడు వీడియో చేస్తాను అది కూడా. అండ్ థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఇంకా సపోర్ట్ చేయండి. అట్లయితే ఇంకా ఐ మీన్ లైక్ కొత్త కొత్త వీడియోస్ కోసము నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ గురించి. అండ్ ఇది చూడండి వాని క్రాడల్ ఫంక్షన్ అప్పటిది ఇంకా వస్తుంది వానికి. క్యూట్ ఉంటాడు. స్లీవ్లెస్ ఉంటే ఇవి వేస్తే మాత్రం ఎంత స్వీట్గా చిన్న బేబీ లెక్క కనిపిస్తాడు. ఓయ్ రివా బేబీ, రివా నానా దేంతో ఆడుకుంటున్నావు చెప్పు. నానా రివాష్ ఇక్కడ చూడు. టెడ్డీ బేరా, టెడ్డీతో ఆడుకుంటున్నావా నువ్వు చెప్పు. వీడిని డిస్టర్బ్ చేస్తే వాడు నన్ను డిస్టర్బ్ చేస్తాడు. ఓయ్ ఫోన్ కావాలా నీకు రివాష్? హాయ్ చెప్పురా. కానీ ఏం డిస్టర్బ్ సౌండ్ చేస్తలేడు కదా. అరుస్తూనే ఉంటాడు. ఇప్పుడు కొంచెం సైలెంట్గా ఉండు. ఓనానా గుడ్ బాయ్ లాగా బిహేవ్ చేస్తుండు వీడియో కోసం. వీడు కూడా యూట్యూబర్ అవుతాడేమో ఫ్యూచర్లో. అంటే లైక్ ఐఎమ్ నాట్ అ యూట్యూబర్ నౌ. అంటే జస్ట్ ట్రయింగ్ స్టార్టెడ్ కదా. సో ఇంకా టైం పడుతుంది. ఈ క్యాప్ వస్తుందా? ఎంత చిన్న క్యాప్ నెత్తికే వస్తలేదు. ఇక చూడు సాక్స్ తింటు. ఇక ఇగో క్యాప్ పట్టుకో. క్యాప్ క్యాప్ అయిపోయింది. వాళ్ళ ఓపిక అయిపోయింది. నీదమ్మ ఇక చూడు. ఏయ్ హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వ్లాగ్. అమ్మ వ్లాగ్ చెప్పు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వ్లాగ్స్. ఇంకా నువ్వేమన్నా చెప్తావా నాన్న అందరికీ? ఓ సో మీరు నెక్స్ట్ టైం నేను ఏదైనా వీడియో చేస్తే అది రివాన్స్ తోటి చేయాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. లెట్ మీ సీ.
అంటే లైక్ మీరు ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? కింద ఒక క్లాత్ ఏసేసుకున్నాను డస్ట్ తగలకుండా. మెల్లిమెల్లిగా అన్నీ ఫోల్డ్ చేసినయి ఇట్లా పెట్టేసుకుంటాను లైన్ వైస్‌గా. చిన్న పిల్లల బట్టలు కదా! చిన్న చిన్నగుంటాయి కదా! ఎక్కువ స్పేస్ ఏం పట్టది. నీట్‌గా పెట్టుకోవచ్చు మనము. సో, మాకైతే వీనికి వార్డ్‌రోబ్ లేదు కాబట్టి నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కబోర్డ్ ఉన్నాయి. సో, దాంట్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ సైడ్ అన్ని టవల్స్ పెట్టేసుకున్నాను. పైనని వాని షర్ట్స్ యాస్ వెల్ యాస్ ప్యాంట్స్ పెట్టేశాను ఇక్కడ. ఒక సైడ్ ప్యాంట్స్, ఒక సైడ్ షర్ట్స్ అన్నీ పెట్టుకుంటున్నాను. కింద రోలోనేమో ప్యాంట్స్ పెట్టుకుంటున్నాను. సో, ప్యాంట్స్ ఒక దగ్గర, షర్ట్స్ ఒక దగ్గర పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ నేను ప్యాంట్స్ ఎయ్యను కాబట్టి ఇంట్లో ఉంటే అయితే అస్సలెయ్యను. షార్ట్స్ ఒక దగ్గర. సో, ఇవి చిన్న చిన్న డ్రెసెస్ ఎక్కువ స్పేస్ పట్టలేదు. అన్నీ సెట్ చేసేసినాను. ఇలా అన్ని ప్యాంట్స్ ఉన్నాయి. ఈ రోలనేమో షర్ట్స్ యాస్ వెల్ యాస్ హ్యాండ్కీస్. ఇవన్నీ సెట్. ప్యాంట్ యాస్ వెల్ యాస్ షర్ట్‌తో సెట్ డ్రెసెస్ ఇవన్నీ. ఇక్కడేమో టవల్స్ ఇంకున్నాయి 1 టవల్స్ యాడ్ చేయాలి.